రేపు స్కూల్లో అయితే August 15కి స్కూల్లో అయితే ప్రోగ్రామ్ ఉందంట. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మంచి మంచి గేమ్స్, అలాగే గేమ్స్ ఆడిన వాళ్ళకి ప్రైజులు, మళ్ళీ కోలాటం, చెక్కబచ్చన ఇవన్నీ ఉన్నాయంట. వీళ్ళు స్కూల్లో అయితే మళ్ళీ అలాగే స్కిప్ రాయడము, యాక్టింగ్ చేయడము, డాన్స్ వేయడం, సాంగ్స్ పాడడము, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఉందని మా పిల్లలు అయితే చెప్తా ఉన్నారు. స్కూల్లో అయితే అన్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నారు అంటున్నారు. వీళ్ళు పాటలు ఏదైనా రాయాలని ప్రిపేర్ అవుతున్నారు. మళ్ళీ ఏం రాస్తారో ఏమో మనకైతే తెలీదు. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్తాను ఏదన్నా కానీ ఒక స్కిట్ కానీ ఏదైనా రాస్తే మంచిగా బాగుండాలి, చూడడానికి మంచిగా పాడడానికి కానీ బాగుండాలని చెప్తున్నాను. మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్స్ ఎలా మళ్ళీ చేస్తారో మనకైతే తెలీదు. చూడాలి వీళ్ళు ఎంత బాగా చేస్తారో అనేది చూసి కానీ అప్పుడు మాత్రం చెప్పలేం. చూడండి, ఈరోజు ఇంట్లో ఉంటే ఉదయం నుంచి ఒకటే గోల. అదిగాక ఈరోజు శ్రావణ మాసం అమావాస్య కాబట్టి చికెన్ ఏం తెచ్చుకోలేదు. మామూలుగా అయితే తెచ్చుకునే వాళ్ళం. కాకపోతే ఈరోజు ఆదివారము, అదిగాక శ్రావణ మాసం అమావాస్య, ఇంకా అందుకనే అమావాస్య రోజు చికెన్ తినకూడదని కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. అందుకోసమే తీసుకురాలేదు మా వాళ్ళు అయితే. బ్యాగులు సర్దుతా ఉన్నారు, ఏదో ఒకటి పని చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఫుల్గా అట్టా ఇట్టా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఖాళీ అయితే ఉండేది లేదు. పాట రాసుకో బాగుందని రాసుకుంటూ లేదా బాగుంది కదా ఏమి అక్షర చదువు అంటే సర్లే ఉండమ్మ రాసుకుంటా అని రాసిందంట. మళ్ళీ పాట అమ్మ పాడి ఆ పాట రాసిందంట. పేజీ సగం పట్టిందంట. పాట నేర్చుకుందాం రా అన్నది ఇంటికి. వద్దులే మళ్ళీ ఆడచ్చు మనం తీయమ్మా. ఫ్యాన్ ఆఫ్ చేయపోమే. నువ్వు ఫ్యాన్ లేకుండా అసలు బతికేటట్లేవే. ఇంట్లో ఫ్యాన్ మాత్రం ఎప్పుడు వేస్తూనే ఉంటావు. నీకు భలే కోపం వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు సౌతులకు. హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లకి అయితే బస్సులు భయం లేదు. ఇంట్లో ఉంటే ఇదే తలకాయ నొప్పి. చూడండి, పోయి ఫ్యాన్ మాత్రం ఎప్పుడు వేస్తూనే ఉంటది. వీళ్ళ పోడైతే నాకు తలనొప్పి వస్తుంది. వీళ్ళు ఎందుకున్నారా ఇంట్లో అనిపిస్తుంది ఒక్కోసారి. మేము స్కూల్కి పోవడం రేపు నుంచి సాయంత్రం 6 గంటల దాకా కొట్టు ఇసిరి మొత్తం పోతాయి బుక్కులన్నీ. మొత్తం పోతాయి. చూడండి, అస్సలు భయం అనేది లేదు ఈ పిల్లకి. ఏదంట మీ ఫ్రెండ్? అమ్మా చెప్పినా కదమ్మా. చూసారు కదా ఫ్రెండ్స్, వీళ్ళ గోల. అబ్బా, ఇంట్లో తల నొప్పి వస్తుంది. అసలు ఒక రోజుకి 4 సార్లు టీ తాగినా కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. రోజు మాత్రము ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా, ఇల్లు మాత్రం సైలెంట్ గా ఉండేది. వీళ్ళిద్దరు ఉన్నారంటే చాలు ఇంట్లో. అబ్బా, విపరీతమైన తలనొప్పి వస్తుంది నాకైతే. ఏం చేస్తావో అస్సలు ఏమన్నా సైలెంట్ గా ఉంటారా? అస్సలు ఉండరు. ఎప్పుడు కొట్లాడుకోవడము, తిట్టుకోవడము, మళ్ళీ అట్టా ఇట్టా, మళ్ళీ ఇంకొక 15 నిమిషాలకి ఇద్దరు ఒకటైపోతారు. అప్పుడు మనం ఏమన్నా కొట్టినమంటే ఇద్దరి మధ్యలో మనం చెడ్డ అయిపోతాము. వీళ్ళిద్దరు బాగానే ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. వీళ్ళిద్దరు కోళ్ళు తట్టుకోలేక ఏమన్నా ఒక దెబ్బ వేసినమంటే మళ్ళీ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు, బాగుంటారు. కానీ అప్పుడు మా అమ్మ కొట్టింది, మా డాడీ కొట్టింది అంటారు. కానీ వీళ్ళిద్దరిని మాత్రం అందుకోసమే వదిలేస్తున్నాను. వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే తిట్టుకుంటారు, వాళ్ళే ఒకటవుతారు. వీళ్ళిద్దరి మధ్యలో ఊరికే తలనొప్పి. అందుకోసమే ప్రశాంతంగా ఉన్నామంటే వీళ్ళు గోల. ఒక్క నిమిషం కూడా, కనీసం ఒక 10 నిమిషాలు కూడా ప్రశాంతంగా ఉండేరు వీళ్ళు. ఈ రోజు ఇంట్లో ఉన్నారంటే అమ్మో, ఇంకా వేసవి సెలవులు వస్తాయి వీళ్ళతో ఇంకేం లేదులే. అంత విపరీతమైన తలనొప్పి వస్తుంది. కానీ పిల్లలు ఇలా ఉంటేనే కదా ఫ్రెండ్స్ బాగుండేది. ఇట కొట్టుకుంటా తిట్టుకుంటా అంటే ఇంట్లో కూడా వీళ్ళతో పాటు కొంచెం మనకు కూడా కొంచెం హ్యాపీనెస్ గా ఉంటది. వీళ్ళు కూడా కొంచెం పర్వాలేదు, పిల్లలు ఉంటే గోల అన్నట్టుగా ఉంటది. కాకపోతే ఏం చేస్తాం, మరీ ఎక్కువ అయితే ఇంక ఈ రోజు చికెన్ తినకూడదు కదా. అందుకే నిన్నైతే చిక్కుడుకాయలు, ఒలిసిన చిక్కుడుకాయలు అయితే
బాగా ఇంకా గట్టిగా కూర చేసి ఒక పక్కకు పెట్టినాను. ఉదయం వీళ్ళు చపాతీ అన్నారు, సర్లే అని ఇంకా వీళ్ళ కోసం చపాతీ చేసి చిక్కుడుకాయ కూర చేస్తే మొత్తం కూర అంతా కాజేసిండ్రు. ఇప్పుడు మధ్యాహ్నానికి మళ్ళీ ఏం చేయాలా అంటే ఏం లేదు, కొంచెం సాంబార్ చేసి కొంచెం దొండకాయలు లేకపోతే ఉర్లగడ్డ వేపండి అని మా అమ్మాయి అయితే చెప్పింది. కానీ దొండకాయలు మాత్రం ఇక్కడికి వచ్చి 4 నెలలు అవుతుంది, దొండకాయలు మొక్కమే చూడలేదు. దొరుకుతాయి కానీ ఇక్కడ మార్కెట్ లో దొండకాయలు మాత్రం దొరకవు, వెళ్తే సిటీకి వెళ్లాల్సిందే. ఇక్కడ మాత్రం ఏం లేదు. చూడండి ఇప్పుడు దాకా కొట్టుకున్న వాళ్ళు వీళ్ళు చూడండి ఎంత సైలెంట్ గా హోంవర్క్ రాసుకుంటున్నారు. ఎంత బుద్ధివంతులు కదా వీళ్ళు, చాలా అంటే చాలా బుద్ధివంతులు వీళ్ళు. ఇప్పుడు దాకా తిట్టుకొని కొట్టుకున్న వాళ్ళు అప్పుడే సడన్ గా సైలెంట్ అయిపోయి ఒకరి పైన ఒకరు ఇప్పించుకొని హోంవర్క్ రాస్తా ఉన్నారు. చూడండి ఎంత బాగా, ఎంత సైలెంట్ పిల్లలు అబ్బా వీళ్ళు.